వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @ధనా కలెక్షన్స్ 235. ఈరోజు వీడియోలో ఈ రోజ్ బ్యాంగిల్ మేకింగ్ అనమాట. సో దీనికి కట్ బ్యాంగిల్స్ అయితే కావాలి. 1 కట్ బ్యాంగిల్, 2 కట్ బ్యాంగిల్, 6 కట్. ఇవి గోల్డ్ గ్రీన్ థ్రెడ్స్ అనమాట. ఇవి గోల్డ్ కలర్ హాఫ్ మూన్ కుందన్స్. ఇవి వచ్చేసరికి 4 mm రౌండ్ వైట్ కుందన్స్ అనమాట. అలాగే ఇవి వచ్చేసరికి మనకి తిలకం వైట్ తిలకం షేప్ కుందన్స్. ఇవి షుగర్ బీట్స్ అనమాట. ఇవి వచ్చేసరికి మనకి డైమండ్ షేప్ వైట్ కుందన్స్. ఇవి 3 mm రౌండ్ కుందన్ వైట్ కలర్ అనమాట. అలాగే ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ ఒకటి సరిపోతుంది. ఇప్పుడు మనము గోల్డ్ కలర్ థ్రెడ్ని తీసుకొని 1 కట్ బ్యాంగిల్, మిడిల్ బ్యాంగిల్ ఏదైతే ఉందో సో ఆ మిడిల్ బ్యాంగిల్కి అయితే మనము థ్రెడ్ని చుట్టుకోవాలన్నమాట. సో ఇలా థ్రెడ్డింగ్ చేసుకోవాలి. ఇవి 1 కట్ బ్యాంగిల్ కాబట్టి సో కొంచెం గట్టిగా ప్రెజర్ ఇస్తూ మనము ఈ థ్రెడ్డింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకు అంటే 1 కట్ థ్రెడ్ అనేది కొంచెము లూజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనం ఇలా కొంచెం ప్రెజర్ ఇస్తూ గట్టిగా అనేది మనం థ్రెడ్డింగ్ చేసుకున్నాము అంటే సో దీనిపైన వ్రాపింగ్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే బ్యాంగిల్ పైన వచ్చే డిజైన్ కూడా అనేది నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా వ్రాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి బ్యాంగిల్కి. అలాగే రిమైనింగ్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో మనం 2 కట్ బ్యాంగిల్ యూజ్ చేసాము, అలాగే 6 కట్ బ్యాంగిల్ కూడా యూజ్ చేసాం. వాటన్నిటికీ కూడా మనము ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ని అయితే మనం యూజ్ చేసుకోవాలి. సో అలాగే కమెంట్లో అనేది ఒకళ్ళు అడగటం జరిగింది. సో ఏంటి అంటే మనకి ఫ్లాట్ కట్ బ్యాంగిల్ అండ్ కర్వ్ బ్యాంగిల్స్ 2 అయితే ఉంటాయి. అవి ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, ఏ డిజైన్కి అనేది యూజ్ చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది వచ్చేసరికి ఫ్లాట్ బ్యాంగిల్ కదా. సో దీన్ని 2 కట్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. కర్వ్ బ్యాంగిల్స్ ఒకటి ఉంటాయి, అలాగే ఫ్లాట్ బ్యాంగిల్స్ ఒకటి ఉంటాయి అన్నమాట. సో కొన్ని డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్లాట్ కట్ మీద వేస్తేనే మనకి వస్తాయన్నమాట. అంటే ఆ కుందన్స్ అనేవి ఫ్లాట్ కట్ మీద వర్క్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతాయి. సో అలాగే మన రౌండ్ కట్ ఏవైతే ఉన్నాయో సో రౌండ్ కట్ ఏంటంటే కొంచెం షైనీ లుక్ అనేది బాగుంటుందన్నమాట. ఫ్లాట్ కట్ కైనా రౌండ్ కట్ అనేది కొంచెం లుక్ అనేది బాగుంటుంది. సో అలా మనకి రౌండ్ కట్ పైన కొన్ని డిజైన్స్ చేయడానికి వీలు కాదు. సో ఇప్పుడు ఈ స్క్వేర్ కుందన్స్ ఉంటాయి కదా, ఇవి స్క్వేర్ కుందన్స్ కానీ ఇలా వర్క్ కొన్ని ఉంటాయి. ఇవి ఫ్లాట్ కట్ మీద బాగా వస్తాయి అన్నమాట. అలాగే మనకి ఐ షేప్ కుందన్స్ ఇలా ఉంటాయి, అవి రౌండ్ కట్ మీద బాగా వస్తాయి అన్నమాట. అంటే కొన్ని లోటస్ డిజైన్కి అలా డిపెండ్ అయి ఉంటుంది. మనం పర్టికులర్గా ఫ్లాట్ కట్కి ఇదే డిజైన్ యూజ్ చేయాలి, అలాగే రౌండ్ కట్కి ఇలా డిజైన్ యూజ్ చేయాలని ఏముండదండి. సో అది కుందన్స్ పైన మనం యూజ్ చేసే కుందన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనం యూజ్ చేసే కుందన్స్ ఫ్లాట్ కట్కి అనేది సరిపోతుందా లేకుంటే రౌండ్ కట్ పైన బాగా వస్తుందా సో అది చూసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం క్లారిటీగా అనేది అర్థం అవ్వాలంటే మనము సో ఈ బ్యాంగిల్స్ అనేది మేక్ చేస్తూ ఉంటేనే మనకు అనేది తెలుస్తుందన్నమాట. సో ఎక్కువ అనేది మనం మేక్ చేస్తుంటే మనకి అర్థమవుతుంది ఫ్లాట్ కట్ దేనికి యూజ్ చేస్తాము, అలాగే రౌండ్ కట్ దేనికి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. చూడండి ఇవి 6 కట్ బ్యాంగిల్ అనమాట. మొత్తం అంతా బేస్ ఇదనమాట. సో బ్యాంగిల్కి ప్యాటర్న్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మిడిల్ కట్ బ్యాంగిల్ పైన డిజైన్ ఎలా అనేది వేయాలో కూడా నీట్గా చూపిస్తాను. సో ఈ రోజ్ బ్యాంగిల్స్ని ఎలా నీట్గా సో ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి, మేక్ చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు ఒక రౌండ్ అయితే నేను సర్కిల్ షేప్ అనేది డ్రా చేశాను కదా. సో 1 కట్కి అక్కడ 6 హాఫ్ మూన్ కుందన్స్ అయితే పడతాయి అన్నమాట. 6 కుందన్స్ పడతాయి రౌండ్కి. 6 కుందన్స్ మనం అడ్జస్ట్ చేసుకుని అనేది అతికించేసిన తర్వాత సో మిడిల్లో మొత్తం అనేది గ్లూ అనేది అప్లై చేసి సో కొంచెం ఈ మూన్ కుందన్స్కి కూడా కొంచెం పైన కూడా మనం గ్లూ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో కూడా హాఫ్ మూన్ కుందన్స్ ఇలా స్ట్రైట్గా అనేది పెట్టుకుని సో తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు రోజులాగా. ఇక్కడ మిడిల్లో కూడా మనకి 6 కుందన్స్ అనేది పడతాయి. సో బయట రౌండ్కి 6, లోపల కూడా 6 కుందన్స్ అనేది మనము వేసేసుకుని అంటే అతికించుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఇది రోజ్ మోడల్ వచ్చేస్తుంది అనమాట. మిడిల్లో ఫినిషింగ్ లుక్కి మనం ఇక్కడ ఒక 4 mm రౌండ్ కుందన్ అనమాట ఇది. సో ఒకటి అతికించుకుంటే సరిపోతుంది. అలాగే చుట్టూ కూడా సో కొంచెం ఈ ఫ్యాబ్రిక్ గ్లూనే మనము డ్రా చేసేసుకుని సో ఇక్కడ కూడా అనేది అతికించడం చూపిస్తున్నాను చూడండి. హాఫ్ మూన్ కుందన్స్ స్ట్రైట్గా అనేది అతికించాలి. ఇలా కిందకి పెట్టకుండా పక్కకు పెట్టకుండా స్ట్రైట్గా ఇలా అతికించేసుకుంటే ఈ రోజ్ మోడల్ అనేది డిజైన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట, ఒక రోజ్ అనేది.
సో ఇలా స్ట్రైట్గా మొత్తము చుట్టూ కూడా అనేది స్ట్రైట్గానే అనేది అతికించుకోవాలి. చూడండి, ఒక రోజు మేక్ చేయటం మీకు క్లియర్గా అనేది నేను చూపిస్తాను. సో ఒక హాఫ్ మూన్ కుందన్స్ హాఫ్ అనేది కింద సైడ్ రావాలి. సో కర్వ్ ఏదైతే ఉందో అది పైన సైడ్ రావాలన్నమాట. సో ఇలా అనేది ఒక రోజు మొత్తం చుట్టూ కూడా అనేది స్ట్రైట్గా అతికించేసుకున్నట్లయితే రోజ్ మోడల్ అనేది మేక్ అయిపోయిందన్నమాట. ఈ డిజైన్ అనేది సింపుల్గా అనేది మనం చేసేసుకోవచ్చు. అలాగే డిస్టెన్స్ ఎంత ఇవ్వాలి అని చెప్పేసి మనము ఇక్కడ డిస్టెన్స్ కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం దూరంగా వచ్చిన డిజైన్ అనేది మధ్యలో గ్యాప్స్గా వచ్చేస్తుందనమాట. అలాగే కొంచెం అంటే మనము స్ట్రైట్గా అతికించుకున్నాం చూడండి కుందను, అంత స్పేస్ అనేది లీవ్ చేసి తర్వాత ఇంకొక సర్కిల్ గీసుకొని, సో సేమ్ మనం ఫస్ట్ రోజ్ ఎలా అయితే మేక్ చేసామో సెకండ్ రోజ్ కూడా మనము అలానే మేక్ చేయాలన్నమాట. సో ఫస్ట్ 6 అనేది కింద పెట్టేసుకొని తర్వాత మిడిల్లో అనేది ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేసేసుకొని, సో ఈ మిడిల్లో గ్లూ పైన మనము ఈ హాఫ్ మూన్ కుందన్స్ మళ్ళీ అగైన్ 6 అనేది అతికించుకోవాలన్నమాట. సో ఇది ప్యాటర్న్. బ్యాంగిల్స్ అన్నీ కూడా మనము రోజెస్ అన్నీ కూడా అనేది మనము ఇలానే తీసుకోవాలన్నమాట. మెజర్మెంట్ కానీ లేకుంటే కుందన్స్ని కానీ సేమ్ కుందన్సే తీసుకోవాలి. ఫస్ట్ ఎన్నైతే కుందన్స్ యూజ్ చేసామో రోజుకి, సెకండ్ కూడా అన్నే కుందన్స్ అనేది రోజుకి పట్టాలన్నమాట. సో ఇలా అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఫినిషింగ్గా మధ్యలో మీరు వైట్ కుందనే కాదు, సో గోల్డ్ కుందన్ పెట్టుకోవచ్చు, రెడ్ కుందన్, ఇలా గ్రీన్ కుందన్ అంటే మనం సైడ్ని గ్రీన్ యూజ్ చేసాం కదా, గ్రీన్ కుందన్స్ ఇలా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో నేను వైట్ బాగుంటుందని చెప్పేసి, అంటే వాళ్ళు ఇచ్చిన ప్యాటర్న్లో మనకున్నది వైట్ కలర్. సో నేను ఎగ్జాక్ట్గా అలానే రావాలని చెప్పేసరికి సో ఎగ్జాక్ట్గా అక్కడున్న కుందన్సే ఇక్కడ నేను యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనికి కూడా అనేది మనకి కర్వ్ సైడ్ కిందకి వెళ్ళాలి. అంటే సో 2 అనేది ఉన్నాయి కదా, హాఫ్ మూన్ ఉంది కదా అది కిందకి వెళ్ళాలి. సో పైన మూన్ లాగా పైకి ఉంది కదా కర్వ్ లాగా, సో అది అనేది పైకి రావాలన్నమాట. సో ఇది ప్యాటర్న్. సో సెకండ్ మూన్ కూడా అనేది మీకు క్లియర్గా అనేది సో అర్థం అవ్వటానికి అనేది చూపిస్తున్నాను. సో ఇంకా బ్యాంగిల్ మొత్తం అనేది మేక్ చేసి సో ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తానన్నమాట. సో ఈ రోజు అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మొత్తం మేక్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పటికైతే సో ఇలా అనమాట రోజెస్ వచ్చాయి. సో ఈ మిడిల్లో ఏంటి అంటే సో కొంచెం గ్యాప్ ఉంది కదా, అక్కడ మనం తిలకం షేప్ అనేది మీకు చూపించాను కదా స్టార్టింగ్ కుందన్స్, అవి అనేది ఇటు సైడ్ ఒకటి అండ్ ఇటు సైడ్ ఒకటి, సో 2 కుందన్స్ అనేది స్టిక్ చేసేసుకుంటే మనకి ప్యాటర్న్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఏమన్నా రోజెస్ మధ్యలో గ్యాప్స్ వచ్చాయి బాగాలేదు అనిపిస్తుంటే మీకు మిడిల్లో ఇంకా హాఫ్ మూన్ కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవచ్చు, పర్లేదు బాగానే ఉంటుంది. సో ఇది అనమాట మిడిల్ బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయింది కదా. సో మనకి ఇంకా ఉన్నవి సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. సో 2 కట్ బ్యాంగిల్ ఫ్లాట్ బ్యాంగిల్స్ పైన డిజైన్ చూపిస్తున్నాను. మధ్యలో 3 mm రౌండ్ అంటారు. సో దీన్ని వైట్ కుందను అది స్టిక్ చేసిన తర్వాత డైమండ్ షేప్ కుందన్స్ మనకి ఇక్కడ వచ్చేసరికి డైమండ్ షేప్ కుందన్స్ 5 పడతాయి అన్నమాట. సో 5 డైమండ్ షేప్ కుందన్స్ పడతాయి. మిడిల్లో ఒక 3 mm రౌండ్ కుందన్ అయితే పడుతుంది. సో ఒక సైడ్కి అనేది అతికించేసిన తర్వాత మనం ఆపోజిట్ సైడ్కి ఫ్లవర్ తీసుకోవాలన్నమాట. సో ఇలా ఆపోజిట్ సైడ్కి ఫ్లవర్ తీసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్యాటర్న్ అనమాట. ఈ డైమండ్స్ ఏమో 5 రావాలి. సో చుట్టూ మధ్యలో ఒక 3 mm రౌండ్ కుందన్ అయితే వచ్చేలాగా స్టిక్ చేసేసుకోవాలి. సో ఇంతే, ఇదే ప్యాటర్ను మనము ఈ 2 కట్ బ్యాంగిల్ ఫ్లాట్ బ్యాంగిల్స్ చుట్టూ కూడా ఇదే డిజైన్ అనేది వేసేసుకుంటే ఈ బ్యాంగిల్ సైడ్ బ్యాంగిల్ రెడీ అయిపోతుంది. సో ఇది అనమాట ఫైనల్ లుక్ అయితే. సో ఇలా వచ్చింది. ఇలా 2 బ్యాంగిల్స్ మనం ఒక హ్యాండ్కి 2 బ్యాంగిల్స్ అనేది రెడీ చేసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇవి 6 కట్ బ్యాంగిల్, ఇవి కర్వ్ బ్యాంగిల్స్ అనమాట. మనకి చూడండి ఇక్కడ ఫ్లాట్ యూజ్ చేస్తే అంత లుక్ అనిపించవు, అంటే ఇలా కర్వ్ లాగా బాగోవు అనమాట. సో అందుకే నేను కర్వ్ యూజ్ చేశాను. సో కర్వ్ యూజ్ చేస్తే కొంచెం లుక్ అనేది బాగా వస్తుంది. యూజ్ చేసి కొంచెం డిస్టెన్స్ తీసుకొని సో గ్లూ వేసేసుకొని దానిపైన షుగర్ బీట్స్ అనేది నేను స్టిక్ చేసుకున్నాను. వీటిని షుగర్ బీట్స్ అంటారు, చాలా చిన్నగా ఉంటాయి. సో బీట్స్ అనేవి ఇలా షుగర్ బీట్స్ అనేది స్టిక్ చేసేసుకోవాలి. ఇలా మనము ఇటు సైడ్ 4 ఇటు సైడ్ 4 అంటే మిడిల్ బ్యాంగిల్కి ఒక సైడ్ 4 బ్యాంగిల్స్ వస్తాయి, అలాగే సైడ్ బ్యాంగిల్ ఒకటి, ఇటు సైడ్ కూడా 6 కట్ బ్యాంగిల్స్ వస్తాయి, అలాగే 2 కట్ బ్యాంగిల్ ఒకటి. ఇది ప్యాటర్న్ అనమాట. ఇది ఒక హ్యాండ్కే. సో 2 హ్యాండ్స్కి మేక్ చేసిన తర్వాత నేను మీకు టోటల్ చూపించేస్తున్నాను చూడండి. ఇవి 2 హ్యాండ్స్కి చాలా బాగా వచ్చింది కదా. సో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.